ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఈరోజు మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఆ పద్మావతి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఎప్పుడు మీ పైన మీ కుటుంబం పైన ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, నిన్న మధ్యాహ్నం 4 గంటలకు 12,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని 3 చోట్ల విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. ఇవన్నీ కూడా రాత్రి 8:40 పూర్తిగా అయిపోయాయి. ఇక 3,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఇక్కడ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చారు. ఇవన్నీ కూడా ఈరోజు ఉదయం దాకా ఉన్నాయి, ఆ పైనే అయిపోయాయి అన్నమాట. సో దయచేసి మీరు అందరూ తెలుసుకోవాలి, ఎటువంటి దర్శన టికెట్ లేని వారు తిరుపతికి ఒక రోజు ముందు వచ్చి ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకుంటే మీకు దర్శనం అనేది 3 నుంచి 5 గంటల్లో అయిపోతుంది. మీకు కావాలి అంటే నేను ఒకటి ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. మన ఛానల్ ఫాలో అవుతున్న ఒక సబ్స్క్రైబర్ గారు పెట్టారు చూడండి. ఏఏ అనే గారు 3 అవర్స్లోనే దర్శనం అయిపోయింది, ఎస్ఎస్డి టోకెన్స్ ఈరోజు, థ్యాంక్స్ గోవింద, మీ ఛానల్ వల్ల నాకు తెలిసింది అని ఆయన పెట్టారు. ఓకేనా? ఇప్పుడైనా మీకు అర్థమైంది కదా. ఈ ఎస్ఎస్డి టోకెన్లు తీసుకుంటే అంటే వీకెండ్ కాదు, నార్మల్ డేస్లో అనగా మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఈ 4 రోజుల్లో తీసుకుంటే 3 గంటల్లో అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో 4 అవ్వచ్చు, 5 కూడా అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ రష్ అనమాట. ఎక్కువ రష్ ఉంటే తొందరగా అవ్వదు. అయితే ఈయన ఈరోజు చేశారు అనగా గురువారం రోజు జరిగింది కాబట్టి ఆయన చెప్పడం జరిగింది. సో శనివారం, ఆదివారం అనుకోండి, మీకు 5 నుంచి 6 గంటలు ఈ ఉచిత సర్వదర్శనం వల్ల మీకు దర్శనం అయిపోతుంది. ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఐడియా కోసం నేను పెట్టడం జరిగింది. ఓకేనా అండి? అలాగే రండి, ఈ నెల 9వ తారీఖున రాత్రి 7 నుంచి 9 గంటల వరకు కూడా తిరుమల కొండపైన గరుడ సేవ జరుగుతుంది. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఈ గరుడ సేవ జరుగుతుంది. తప్పకుండా మీరందరూ ఎస్వీబీసీ ఛానల్లో కానీ, యూట్యూబ్లో మనకు ఎస్వీబీసీ ఉంది, మన టీవీలో కూడా ఉంది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ సేవని చూసి మీరు తిలకించాలని నేను కోరుకుంటున్నాను. ఇక మరొక ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే, నవంబర్ నెల దర్శన టికెట్లు అన్నీ కూడా మరొక 5 రోజుల్లో మీకు అప్డేట్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఈ నెల 18వ తారీఖు నుంచి నవంబర్ టికెట్లు అన్నీ రూములతో సహా వెంటనే ఒకటి విడుదల చేస్తారు. రెడీగా ఉండండి, అప్డేట్ రాగానే మీ ముందుకు నేను రావటం జరుగుతుంది. ఇక మరొక ముఖ్యమైన సమాచారం ఏమిటి అంటే, సెప్టెంబరు, అక్టోబర్లో టికెట్ లేని వాళ్ళు హోమం టికెట్లు బుక్ చేసుకోండి. ఈ హోమం టికెట్లు మీకు ఈ నెల రిలీజ్ చేస్తారు. సెప్టెంబర్ హోమం టికెట్లు ఆగస్టులో రిలీజ్ చేస్తారు. అక్టోబర్ హోమం టికెట్లు సెప్టెంబర్లో రిలీజ్ చేస్తారు. తప్పకుండా మీరు అందరూ కూడా బుక్ చేసుకోవాలి. మరొక ముఖ్యమైన సమాచారం ఏమిటి అంటే, అక్టోబర్ వరకు అన్ని రకాల దర్శన టికెట్లు అయిపోయాయి. కాబట్టి మీరు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మేము ఆఫ్లైన్లోకి వచ్చాక మాకు ఇక్కడ 300 రూపాయల టికెట్లు దొరుకుతాయా, అంగప్రదక్షిణ దొరుకుతుందా, వయోవృద్ధులు వికలాంగులు దొరుకుతుందా, ఏమైనా అవకాశం ఉందా అని. ఏమీ లేదు. ప్రస్తుతానికైతే ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆఫ్లైన్ 300 రూపీస్ టికెట్లు లేవు. అంగప్రదక్షిణ టికెట్లు అయితే గతంలో నుంచి లేవు. వయోవృద్ధులు వికలాంగులు కూడా ఎప్పటి నుంచో లేవు. ఏ అవకాశము లేదు ఆఫ్లైన్లో. డైరెక్ట్గా సిఆర్ఓ ఆఫీస్ తిరుమలకి ఒకరోజు ముందు వెళ్తే, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, అదృష్టం ఉంటే ఆఫ్లైన్ ఎలక్ట్రానిక్ లక్కడిప్ సేవల ద్వారా సుప్రభాతము, తోమాల, ఈ కళ్యాణము, ఈ టికెట్లు కనుక మీరు ఆధార్ కార్డ్తో మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకుంటే, అదృష్టం ఉంటే మనకు వస్తుంది. అప్పుడు నెక్స్ట్ డే మనం చూడొచ్చు. ఇవి మాత్రమే మీకున్న అవకాశాలు. ఇక అక్టోబర్ వరకు రూములు లేని వాళ్ళు మీరు తిరుపతి వచ్చి విష్ణు నివాసంలోనైనా ఆఫ్లైన్ రూమ్స్ ట్రై చేయండి. అక్కడ విష్ణు నివాసంలో లాకర్స్ ఉంటాయి, భోజనాలు కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ శ్రీనివాసంలో లాకర్స్ ఉంటాయి. అక్కడ శ్రీనివాసంలో కూడా మనకి ఫ్రీ మీల్స్ ఉంటుంది, ట్రై చేయండి. మాకు కొంచెం మేము అఫోర్డ్ చేయలేము, తిరుపతిలో కూడా మేము డబ్బులు పెట్టలేము, అంతంత రూములు పెట్టలేము అన్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఇక తిరుమల కొండపైన అయితే సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 6 నుంచి 8 లోపల ట్రై చేస్తే ఖచ్చితంగా 1000 మందికి రూములు వస్తాయి. దీంట్లో మీకు ఎటువంటి డౌట్ అయితే లేదు. ఒకవేళ అక్కడ కూడా రాకపోతే తిరుమల కొండపైన కూడా లాకర్స్ ఉన్నాయి, 4 చోట్ల ఉన్నాయి. PAC 1, PAC 2, PAC 3, PAC 5 అని. తప్పకుండా అక్కడ లగేజ్ పెట్టుకొని ఫ్రెష్ అప్ అయి మీరు స్వామివారిని దర్శనం చేసుకోండి. ఓకేనా? మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే, దర్శన టికెట్ ఉండి లేకుండా తిరుమల స్వామివారిని దర్శనం చేసుకోవడానికి తప్పకుండా కామెంట్ సెక్షన్ అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.